హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినిమా ప్రమోషన్స్ లో అనేక రకాల కొత్త పోకడలు వచ్చాయి. చిన్న సినిమాలకు ఒక రకమైన కొత్త పోకడ, పెద్ద సినిమాలకు మరో రకమైన కొత్త పోకడ. దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసుకుంటున్న ఓ ప్రచారం సినిమాకి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అని పరిశీలకులు యోచిస్తున్నారు. సినిమా సక్సెస్ కి ముఖ్యంగా ఓపెనింగ్స్ కి ప్రమోషన్స్ చాలా కీలకంగా మారిపోయిన రోజులు ఇవి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు భారీ స్థాయి ప్రమోషన్స్ తప్పనిసరిగా మారిపోయాయి. నిజంగా కీలకమా అంటే కనీసం అందరూ అలా భావిస్తున్నారు. అంతంత మాత్రం ప్రమోషన్స్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ భారీ ఓపెనింగ్స్ ని భారీ విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని ఎవరూ నోటీస్ చేయటం లేదు. సినిమాకి క్రేజ్ పెంచడం కోసం చేస్తున్న ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు పెద్ద పెద్ద ఫిగర్లు చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్న ఈ అబద్ధ ఫిగర్ల వల్ల రిజల్ట్ తేడా కొడితే ఇంక యావరేజ్లు ఫ్లాప్లు కాదు, ఏకంగా డిజాస్టర్లే. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ దీనికి ఒక ఉదాహరణ. ఆ సినిమాకి క్రేజ్ పెంచడం కోసం 200 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని పెయిడ్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అసలు విజయ్ దేవరకొండ అనే హీరో రేంజ్ ఏంటి, అతని గత చిత్రాలు ఎంత చేశాయి, ఇవేమీ ఆలోచించకుండా 200 కోట్ల బిజినెస్ ఫలితం లైగర్ డిజాస్టర్ అన్న అవమాన భారం. మామూలుగా అయితే ఫ్లాప్ అనేవారేమో. ఇప్పుడు దేవరకు నార్త్ అమెరికా యుఎస్ లో ప్రీసేల్స్ ద్వారా 17 రోజుల ముందే $1 మిలియన్ వచ్చాయని ఇండియన్ మూవీస్ లో ఇదే రికార్డ్ అని ప్రకటించుకున్నారు. రిలీజ్ కి 18 రోజుల ముందు దేవర $8,30,000 వసూలు చేసిందట. 26,000 టికెట్లు అమ్ముడయ్యాయట. కల్కి $4,70,000 వసూలు చేసింది రిలీజ్ కి 18 రోజుల ముందు. సలార్ $4,00,000 వసూలు చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన క్రేజీ పాన్ ఇండియా మూవీ సలార్. ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి భారీ తారాగణ నటించిన చిత్రం కల్కి. ఈ 2 సినిమాలు ఎంతటి క్రేజీ ప్రాజెక్ట్ లో వాటికి ఎంత హైప్ ఉందో అందరికీ తెలుసు. మరి వాటికంటే కాస్తా కోస్తా కాదు, రెట్టింపు వసూళ్లు దేవర అది ఓవర్సీస్ లో చేసిందంటే నమ్మేలా ఉందా? క్రేజ్ పెంచే ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి చేస్తే అవి బెడ్స్ కొడతాయేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.